హరే కృష్ణ. హరే కృష్ణ అండి అందరికీ. సో 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరఫున మీ అందరికీ స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. సో ఈరోజు మనము భగవద్గీత యథాతథంలోని 14వ అధ్యాయము అయినటువంటి ప్రకృతి త్రిగుణములు అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాము. సో నిన్నటి అధ్యాయమైనటువంటి ప్రకృతి, పురుషుడు, చైతన్యము, దాన్నే క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడడం జరిగింది. అయితే ఆ అధ్యాయంలో అర్జునుడు ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞాన విషయాలను గురించి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానిని గురించి ఆ కృష్ణ భగవానుల వారు అంటే ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనేటువంటి వివిధ అంశాలను వివరిస్తూ చివరికి ఆ భగవంతుడు ఆ అధ్యాయం యొక్క చివరిలో అంటే దేహానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదమును జ్ఞాన నేత్రంతో చూసి ప్రకృతి బంధము నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగినటువంటి వాడు ఆ పరమ లక్ష్యము అయినటువంటి అంటే జీవుడి యొక్క లక్ష్యమైనటువంటి ఆ భగవద్ధామాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ దేహానికి అంటే క్షేత్రం, ఆ దేహ యజమానికి అంటే క్షేత్రజ్ఞుడు, పరమాత్మునికి అంటే పరమ క్షేత్రజ్ఞుడు అంటే సర్వక్షేత్రజ్ఞుడికి ఉన్నటువంటి భేదాన్ని మనిషి తప్పక తెలుసుకోవలసిందే అనేటువంటిది ఆ 13వ అధ్యాయం యొక్క సారాంశంగా మనము నిన్నటి అధ్యాయాన్ని చూడడం జరిగింది. సో ఇక ఈరోజు అధ్యాయమైనటువంటి ప్రకృతి త్రిగుణములు అనేటువంటి సో ఈ అధ్యాయాన్ని చూసే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ.
18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమంలో 14వ రోజు ఆ 14వ అధ్యాయమైనటువంటి ప్రకృతి త్రిగుణములు, వీటినే గుణత్రయ విభాగ యోగము అని కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ అధ్యాయాన్ని ఈరోజు మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయా సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఆ కృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలికారు అని చెప్తున్నారు. దేనిని తెలుసుకోవడము ద్వారా మునులంతా పరమసిద్ధిని పొందారో అట్టి జ్ఞానముల అన్నింటిలోకి ఉత్తమమైన పరమ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను అంటూ ఆ కృష్ణ భగవానుల వారు అర్జునుడితో చెప్తున్నారు. అంటే దేనిని తెలుసుకొని ఆ మునులంతా కూడా పరమసిద్ధిని పొందారో అటువంటి జ్ఞానములలోకెల్లా కూడా ఉత్తమమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను తెలియచేస్తాను అర్జున, విను అంటూ చెప్తూ ఉన్నారు. సో అక్కడ మనం ఇంతకుముందు చూసినట్లుగా 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం చివరి వరకు కూడా ఆ కృష్ణ భగవానుల వారు పరతత్వాన్ని అంటే దేవదేవుడిని గురించి విశదంగా వెల్లడి చేయడం జరిగింది. సో ఇప్పుడు మరలా ఆయన అంటూ ఉన్నారు, స్వయంగా దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారే అర్జునుడితో మరింత జ్ఞాన వికాసాన్ని కల్పిస్తాను అని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ అధ్యాయాన్ని మనము సాధారణంగా జ్ఞాన పద్ధతిలో అర్థం చేసుకున్నట్లయితే ఆ భక్తియుత సేవ అవగాహన అవుతుంది అని తెలియచేస్తూ ఉంటారు. ఇంకా చెప్తున్నారు, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఇంకా చెప్తున్నారు ఆయన, ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. ఆ విధంగా స్థిరుడై వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆ పరిపూర్ణమైనటువంటి దివ్య జ్ఞానాన్ని పొందిన తర్వాత మనిషి ఆ జన్మ మృత్యు పరంపరల నుండి విముక్తుడై భగవంతునితో గుణరీత్యా సమానత్వాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అందుకే ఇక మరలా కూడా ఈ భౌతిక ప్రపంచంలో పుట్టడం జరగదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక దివ్యలోకాలకు చేరుకొని ముక్తాత్ములై ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో నెలకొని ఆ భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గరే ఉండేటువంటి అవకాశం వారికి లభిస్తుంది. కనుక మరలా సృష్టి సమయంలో వారు జన్మించడం కానీ, జన్మ లేదు కాబట్టి ఆ ప్రళయ సమయంలో నాశనం జరగడం కూడా ఉండదు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు, మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత కుమారా, బ్రహ్మము అనే పిలువబడే మహత్తత్వమే పుట్టుకకు కారణము. అన్ని జీవుల జననాలను సాధ్యం చేసే విధంగా ఆ బ్రహ్మంలో నేను బీజ ప్రదానము చేశాను అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ జగత్తు అంతా కూడా వివరణ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ఈ జరుగుతున్నటువంటి సమస్తానికి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే దేహము ఆత్మ కలయికే కారణము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ మహత్తత్వం
అనేటువంటి దాని ద్వారా ఈ జీవులన్నీ కూడా సృష్టించబడుతూ ఉన్నాయి. అంటే ఆ జీవుల యొక్క జననాలన్నీ కూడా సాధ్యమయ్యే విధంగా ఆ బ్రహ్మంలో బీజ ప్రదానము నేనే చేశాను అని చెప్తున్నారు. అంటే ఈ జీవులన్నిటికీ కూడా ఆ మూల ఆధారము అవన్నీ ఉనికిలోనికి రావడానికి ఆ భగవంతుడే కారణము అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియబడుతూ ఉంది. ఇంకా చెప్తున్నారు ఆయన, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజ ప్రతాపిత. ఇంకా చెప్తున్నారు ఆయన, ఓ కౌంతేయ, ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడము ద్వారానే అన్ని జీవులు ప్రకటితమయ్యాయని మరియు నేను వాటికి విత్తనం ఇచ్చే పితను అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ మహత్తత్వంగా ఉండబడేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది తల్లి అయితే, ఆ జీవులన్నీ కూడా ఉనికిలోకి వచ్చే విధంగా ఆ విత్తనాన్ని ఇచ్చేటువంటి ఆ బీజ ప్రదాత ఆయన అని చెప్తున్నారు. అంటే బీజాన్ని ఇచ్చేటువంటి తండ్రి ఆ భగవంతుడు. అంటే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడే సకల జీవులకు కూడా ఆదిపితయని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడుతూ ఉన్నది మనకి. సో ఇంకా చెప్తున్నారు, సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. మహాబాహువులు గలవాడా, భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణాలను కలిగి ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ భౌతిక ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ఈ గుణాల చేత బద్ధుడు అవుతూ ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రకృతిలో, అంటే ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది సత్వ రజో తమో గుణాలు అనేటువంటి వాటితో కూడి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిత్యమైనటువంటి జీవుడు ఎప్పుడైతే ఈ ప్రకృతి సంగత్వంలోనికి వస్తూ ఉన్నాడో, అంటే ప్రకృతి సంపర్కంలోనికి వస్తూ ఉన్నాడో, అతడు ఈ గుణాల చేత బద్ధుడు అవుతూ ఉన్నారు అని తెలియచేస్తున్నారు. అంటే సాధారణంగా ప్రతి జీవుడు కూడా దివ్యమైనటువంటి వాడే. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి సంగత్వంలోనికి వచ్చేస్తున్నారో, ఆ సంగత్వం ద్వారా త్రిగుణాల యొక్క ప్రభావంలో అతడు పనిచేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. సో సాధారణంగా మనకి గుణ అంటే త్రాడు అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి గుణాలు ఏవైతే 3 గుణాలు ఉన్నాయో, సత్వ రజో తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయో, ఇవి మన యొక్క ప్రవర్తనను, మన యొక్క శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని కూడా అవి ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు. ఆ ప్రభావితం చేసేటువంటి సూక్ష్మ శక్తులుగా వాటిని వర్ణించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మామూలుగా మనము మంచి తీర్పు కానీ, వ్యతిరేకంగా కానీ ఇవన్నీ చేయడానికి వాటి ప్రభావాల వలనే అది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అవి ఏ విధంగా జీవుడిని ప్రభావితం చేస్తాయో ఈ గుణాలు, అలాగే ఈ గుణాల నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి అంశాలని మనకు భగవద్గీత వివరిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే ఈ గుణాలు అనేటువంటి తాడులో మనం ఎంత ఎక్కువగా మోహానికి గురి అయ్యి ఎంత ఎక్కువగా చిక్కుకుంటే అంత ఎక్కువగా బంధనాలలో ఉండి ఉంటాం. సో కాబట్టి భగవద్గీత మనకు ఈ బంధనాలన్నిటి నుండి కూడా ఎలా బయటపడాలో అనేటువంటి అంశాన్ని వివరిస్తుంది. ఈ గుణాలన్నింటి నుండి కూడా ఎలా బయటపడాలి అనేటువంటిది కూడా వివరిస్తుంది. సాధారణంగా ఈ గుణాలలో ప్రకృతి త్రిగుణాలలో ఉండేటువంటి, అంటే సత్వగుణం గుడ్నెస్ అంటారు, అలాగే రజోగుణం ప్యాషన్, తమోగుణం ఇగ్నోరెన్స్ అని చెప్పబడుతుంది. సో సాధారణంగా ఈ గుణాలతో ప్రభావితమైనటువంటి జీవుల యొక్క దైనందిక కార్యకలాపాలు చూసినట్లయితే, సాధారణంగా సత్వగుణంలో ఉండేటువంటి వారు లేవగానే
వారు శుభ్రం అవడం అన్ని తీర్చుకున్న తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విషయాల వైపుకు వారు ఆకర్షితులవుతారు అని చెప్తారు. అలాగే రజోగుణంలో ఉన్నటువంటి వారు ఈ దేహానికి సంబంధించినటువంటి ఆ దేహాన్ని వృద్ధి చెందించుకోవడం లేదా దేహకి పై మమకారంతో వారు వర్క్ చేస్తున్నారు. ఇక తమో గుణంలో ఉండేటువంటి వారు ఏం చేస్తుంటారో కూడా వారికి తెలియకుండా ఎప్పుడూ కూడా నిద్ర సోమరితనంలోనే ఉండిపోతూ ఉంటారని చెప్తారు. అలాగే వారు చదివేటువంటి పుస్తకాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే సత్వగుణంలో ఉండేటువంటి వారు సాధారణంగా ఆధ్యాత్మిక విషయాలపైన వారికి మమకారం ఉండి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి, ఇక రజోగుణంలో ఉండేటువంటి వారు ఎక్కువగాను ఎప్పుడు కూడా ఈ ఎలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి, ఎలా సంపాదించాలి అనేటువంటి అంశాల్లో ఉండి ఉంటారు. అలాగే రజోగుణంలో ఉండేటువంటి వారు ఎక్కువ కాల యాపన జరిగేటువంటి పుస్తకాలు, వాటిని ఏం చదవాలని తెలియనటువంటి వాటితో ఉంటారు అని చెప్తారు. సత్వగుణంలో పాజిటివ్ థింకింగ్తో ఉంటారు, పరిశుద్ధంగా పవిత్రతను కలిగి ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, దైవీ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటుంటారు. ఇక రజోగుణంలో ఉండేటువంటి వారు ఎల్లప్పుడూ కంట్రోలింగ్, అన్నిటినీ మన ఆధీనంలో ఉంచుకోవాలి అనేటువంటిది వారి యొక్క స్వభావం మిక్స్డ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా స్వంత కోరికలపైనే వారు ఎక్కువగా ఉంటుంటారు. సాధారణంగా మానవుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని అనుకుంటాము ఇప్పుడు. అలాగే తమో గుణంలో ఉండేవారు నెగిటివ్ థింకింగ్ తోనూ, అపరిశుభ్రంగాను, ఎప్పుడు బాధలతోనూ, రాక్షస ఆసురీ భావాలను ప్రదర్శిస్తూ ఉంటుంటారని చెప్తారు. సో ఇంకా ఈ చెప్తున్నారు ఆయన, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశ కమనామయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానఘ. సో ఇక్కడ అర్జున్ని ఓ పాపరహితుడా అంటూ సంబోధిస్తూ ఉన్నారు. సో ఇక సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైనది. ఆ త్రిగుణాల యొక్క స్వభావాలను ఇక్కడ ఆ దేవదేవుడు వివరిస్తూ ఆయన అంటూ ఉన్నారు, ఈ సత్వగుణము ఏదైతే ఉందో అది ఇతర గుణముల కంటే నిర్మలమైనది కావడం వల్ల అది ప్రకాశింప చేస్తూ మనిషిని అన్ని పాపముల నుండి విముక్తి కలగజేస్తుంది అని చెప్తున్నారు. అలాగే అది ఆ సత్వగుణము జీవుడిని సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తిని కలగజేసి ఆ సుఖ జ్ఞానాల వల్ల ఆ జీవుడిని బంధనాలలో చిక్కుకునే విధంగా చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చెప్తున్నారు, రజోరాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణము అపారమైన కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. ఇది జీవుడిని కామ్యకర్మల పట్ల ఆసక్తి కలిగించి బంధించి వేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా రజోగుణము అనేటువంటిది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ చే గుర్తుగా చెప్పబడుతుంది. శ్రీల ప్రపాదుల వారి యొక్క భాష్యంలో చెప్తూ ఉంటుంటారు. సో అది సాధారణంగా అపారమైనటువంటి కోరికలు, ఆశల నుండి ఉద్భవిస్తుంది. కాబట్టి ఆ జీవుడిని కామ్యకర్మలలో ఆసక్తిని కలిగించి అతన్ని బంధించి వేస్తూ ఉంది అని తెలియచేస్తుంది. సో ఇంకా చెప్తున్నారు, తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, అజ్ఞానం వల్ల జనించే తమో గుణము సకల జీవులకు అవివేకము అంటే భ్రమను కలగజేస్తుందని తెలుసుకో అర్జున అంటూ ఉన్నారు. జీవుడిని బంధించు పిచ్చితనము, సోమరితనము మరియు నిద్ర అన్నవి ఈ గుణ ఫలాలు అంటూ ఆ సత్వ, రజో, తమో గుణాలకు సంబంధించినటువంటి భావనలను ఈ 3 శ్లోకాలలో ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారు వివరించడం జరిగింది.
ఈ తమో గుణము అనేటువంటిది అజ్ఞానం వల్ల జనిస్తుంది అని చెప్తున్నారు. తద్వారా ఆ జీవులలో భ్రమను కలగజేస్తుంది. అందువలన జీవుడు పిచ్చితనము, సోమరితనము, నిద్ర అనేటువంటి గుణాలగా ఉండి అతన్ని బంధించి వేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము సుఖము చేకూరుస్తుంది, రజోగుణం కర్మలలో బద్ధుడిని చేస్తుంది, తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని బుద్ధిహీనతలో బంధించి వేస్తుంది అంటూ ఆయన సత్వ రజో తమో గుణాల యొక్క ప్రభావాన్ని ఈ శ్లోకంలో ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నారు. సాధారణంగా సత్వగుణంలో ఉండేటువంటి వారు సుఖాలను పొందుతూ ఉంటుంటారు అని, అంటే ఉన్నత లోకాలకు చేరుకుంటారు అని. ఇక ఈ రజోగుణంలో ఉండేవారు ఎప్పుడు నిరంతరము తన యొక్క కోరికలను నెరవేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడే ఆ మధ్యలోనే ఉండిపోయి వివిధ రకాలైనటువంటి కర్మలలో అతను బద్ధుణ్ణి చేస్తూ ఉంది అని చెప్తూ ఉంటుంది. అలాగే ఇక తమో గుణంలో ఆ తమో గుణ ప్రభావం చేత వారి యొక్క జ్ఞానం అంతా కూడా కప్పివేయబడి వారు బుద్ధిహీనులు, అంటే ఇక నెక్స్ట్ జన్మలో వారు ఆ జంతు జీవులుగాను లేదా వృక్షాలుగాను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ తమో గుణంలో ఉన్నవారు అని చెప్తారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమచ్చైవ తమసత్వం రజస్తత. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో, ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సత్వ రజో తమో గుణాలు ఒకదానితో ఒకటి అవి ఎప్పుడు మనసుపై పోటీ పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఆ ఆధిపత్యంలో అవి ఒక్కొక్కసారి, అంటే ఓ భరత కుమారుడా, కొన్నిసార్లు రజ స్తమో గుణాలను అణిచి సత్వగుణము ఆధిపత్యము చలాయిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ మూడు గుణాలు మనసుపై పోటీ పడ్డప్పుడు ఒక్కొక్కసారి సత్వగుణము ఆధిపత్యం చలాయించి ఆ రజోగుణము తమో గుణాన్ని అణిచివేస్తుంది అని చెప్తుంటారు. మరికొన్నిసార్లు సత్వ తమో గుణాలను అణిచి రజోగుణము ఆధిపత్యం చలాయిస్తుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఆ జీవుడు రజోగుణ సంబంధంలో ఉంటారు అని చెప్తూ ఉంటుంటారు. మరికొన్నిసార్లు ఆ తమో గుణము సత్వ రజోగుణాలను ఓడిస్తుంది అని చెప్తున్నారు. అంటే అప్పుడు తమో గుణము ఆధిపత్యం చలాయిస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా వాటి మధ్య ఆధిపత్యపు పోరు జరుగుతూ ఉంటుంది, ఆధిపత్యం కోసం అవి పోటీ పడుతూ ఉంటుంటాయి అని తెలియచేస్తున్నారు కృష్ణ భగవానుల వారు. ఇంకా చెప్తున్నారు, సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తథా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, దేహంలోని అన్ని ద్వారములు, సో ఏవైతే మనం చెప్పబడేటువంటి ఆ నవరంధ్రాలు కూడా, ఆ నవద్వారాలు, అన్ని ద్వారాలు కూడా జ్ఞానము చేత ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకో అర్జున అంటూ చెప్తున్నారు. అంటే మనం ఇక ఆ ద్వారాల ద్వారా, అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నా ఇవి ఉన్నాయి కదా, సో ఆ ఓపెనింగ్స్ ద్వారా మనము ఎప్పుడు కూడా జ్ఞాన సమ్మతంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ జీవుడు సత్వగుణంలో ఉన్నట్లు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా చెప్తున్నారు ఆయన, లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ఓ భరతులలో ప్రధానుడా, రజోగుణము పెరిగినప్పుడు ఆ జీవుడిలో లోభము, దురాశ అన్నట్టు,
కామ్య కర్మల కొరకు తీవ్రమైనటువంటి యత్నము, అదుపులేని కోరికలు మరియు అత్యాశ పెంపొందుతుంది అంటూ తెలియచేస్తున్నారు. అంటే ఆ రజోగుణములో ఉన్నటువంటి వాడు అంతకుముందు వాడు పొందినటువంటి దేనితో కూడా సంతుష్టుడు అవ్వడు అని చెప్తూ ఉన్నారు. సో ఇక తన స్థితిని పెంచుకోవడానికి ఎప్పుడు కూడా అత్యాశతో పనిచేస్తూ ఉంటుంటారు అని చెప్తూ ఉంటారు. సో కనుకనే అతడు ఆ లోభంతో కామ్య కర్మల కొరకు తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదుపులేని ఆ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడానికి, అంటే ఆ ప్రయత్నాలన్నింటినీ పొందడానికి అదుపులేని కోరికలు, అత్యాశ అతనిలో పెంపొందుతుంది అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఇక తమో గుణంలో ఉండేటువంటి వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. అప్రకాశో అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, అజ్ఞానము, సోమరితనము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమోగుణము యొక్క ప్రధాన లక్షణాలు అని చెప్తూ ఉన్నారు. అంటే అజ్ఞానంలో ఉండి జ్ఞానం నశించిపోయి ఉంటుంది. అజ్ఞానంలో ఉండడము, ఇక వారికి ఏం చేయాలి ఏం చేయకూడదు అని తోసినటువంటి సోమరితనంలో ఉంటారు అని, ప్రతి విషయం పైన నిర్లక్ష్యంగాను, ప్రతి వాటిపైన మోహం చెంది ఉంటారు అని చెప్తున్నారు. సో ఇవి ఆ తమో గుణం యొక్క లక్షణాలు అర్జున అంటూ తెలియచేస్తున్నారు. సో సాధారణంగా సత్వగుణము ఆధిపత్యం చలాయించినప్పుడు ఆ జీవులందరూ కూడా సుఖమయమైనటువంటి జీవనాన్ని గలుపుతూ ఉంటుంటారు, సంతోషంగా, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్తారు. ఒకవేళ రజోగుణము ఆధిపత్యంలో ఉన్నప్పుడు ఎప్పుడు మనిషి ఆందోళనలో ఉంటుంటారు. ఎందుకంటే ఆ కామ్య కర్మలను నెరవేర్చుకోవాలి అనేటువంటి భావనతో నిరంతరం కూడా ఆధిపత్యం చలాయించాలనేటువంటి భావనలోనే ఉండిపోతారు అని చెప్తారు. సో అలా రజోగుణము డామినేట్ చేసినప్పుడు జీవుడిలో లోభము, కామ్యకర్మములు, తీవ్రమైనటువంటి యత్నము, అణుచుకోలేనటువంటి కోరికలు, వాటిని పొందాలనేటువంటి తపన వంటివి ఆ జీవుడిలో కనిపిస్తాయి అని చెప్తారు. ఇక అతడు తమో గుణంలో ఉన్నట్లయితే అంటే అంధకారంలో ఉండిపోతాడు. అందువల్ల అతడు సోమరితనంతోనూ, బుద్ధిహీనతను, భ్రాంతితోనూ ఉండిపోతారు అని చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఆ 3 గుణాలు ఆధిపత్యం చలాయించినప్పుడు జీవుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటువంటి విషయాలను వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు, యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మనిషి సత్వగుణ ప్రధానంగా ఉండి మరణించినప్పుడు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను, అంటే ఆ రజోగుణము, తమోగుణము లేనటువంటి, ఆ తమోగుణ ప్రభావితులు లేనటువంటి ఆ పవిత్రమైనటువంటి లోకాలకు చేరుకుంటారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక జీవుడు ఎప్పుడు కూడా తాను సత్వగుణ ప్రధానంగా జీవించి ఉండి ఆ తర్వాత మరణించినప్పుడు అతడు జ్ఞానులు ఉండేటువంటి ఆ పవిత్రమైనటువంటి లోకాలను చేరుకుంటారు అని చెప్తున్నారు. మరి జ్ఞానులు ఉండేటువంటి లోకంలో వారు పొందినటువంటి ఆ జ్ఞానం ద్వారా తనలో సో వారిలో కలిగేటువంటి ఆ రజో తమో గుణాలని వారు అణిచివేసుకుని ఉంటారు అని చెప్తున్నారు. సో అటువంటి వారు ఉన్నతమైనటువంటి లోకాలకు పోవడం జరుగుతుంది. అలాగే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతి తతా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతి. ఇంకా చెప్తున్నారు ఆయన, మనిషి రజోగుణ ప్రధానంగా ఉంటూ, అంటే తాను ఉన్నంతకాలం రజోగుణ ప్రభావాలతో ప్రభావితుడై ఆ రజోగుణ ప్రభావాలలోనే ఉండి అతడు ఎక్కువగా రజోగుణ సంబంధంలోనే ఉండి మరణించినట్లయితే అతడు ఇక పనులతో ప్రేరణ పొందేటువంటి వారిలో జన్మిస్తారు అని చెప్తూ, అలాగే తమోగుణ ప్రభావంతో ఉండి మరణించినట్లయితే వారు
ఆ జంతు జాతులలో పుడతారు అని చెప్తున్నారు. ఆ విధంగా మనం చేసుకున్నటువంటి కర్మల ప్రకారంగా నెక్స్ట్ జన్మలు మనకు రెడీ అవుతూ ఉంటుంటాయి అని తెలియచేస్తూ ఉన్నారు. కర్మణ సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. సత్వగుణంలో చేసినటువంటి కార్యములు వాటి ఫలములు పవిత్రమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే రజోగుణంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖాలను కలగజేస్తాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే తమో గుణంలో ఉండి చేసినటువంటి పనులు అజ్ఞానపు చీకటిని కలగజేస్తాయి, అంటే ఆ జీవుడిని ఇంకా పతనం చెందే విధంగా చేస్తాయి ఆ తమో గుణ ప్రభావితమైన ప్రభావాలు అంటూ ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సత్వాత్ సంఝాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణంచే నిజమైన జ్ఞానము, రజోగుణంచే లోభము అంటే దురాశ, తమో గుణముచో పిచ్చితనము అంటే నిర్లక్ష్యము, మోహము వృద్ధి చెందుతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి వీటిలో ఒకే వ్యక్తిలో ఈ మూడు గుణాలు ఉన్నప్పుడు అతడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి ఒక చిత్రాన్ని గీచినట్లయితే, సో సాధారణంగా సత్వగుణంలో ఉన్నటువంటి వారు ప్రకాశవంతంగాను, ఆ వారిలో ఉండేటువంటి ఆ నిజమైనటువంటి జ్ఞానం ద్వారా వారు ప్రకాశవంతంగా ఉండడం జరుగుతుంది. ఇక రజోగుణంలో ఉండేటువంటి వారు దురాశకు గురి అయ్యి వారి యొక్క ప్రవర్తన మనకు చూసినట్లయితే వారిని ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంటారు. ఇక తమో గుణాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉండేటువంటిది ఏంటంటే నిర్లక్ష్యంతోనూ మోహంతోనూ ఉండిపోతారు. వారిలో నిర్లక్ష్యము మోహము అధికంగా వృద్ధి చెందుతూ ఉంది అని తెలియచేస్తున్నారు. అదేవిధంగా ఒక్కొక్క గుణంలో ఉన్నవారు ఈ దేహాన్ని చాలించిన తర్వాత వారు ఎటువైపుకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామసాః. సత్వగుణంలో స్థితమైన వారు అంటే తన జీవితంలో ఎక్కువగా సత్వగుణంలోనే ఉండిపోయినటువంటి వారు ఆ తర్వాత అంటే వారు మరణం పొందిన తర్వాత అంటే ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలివేసిన తర్వాత వారు ఊర్ధ్వలోకాలకు, సాధారణంగా మనం మధ్యలో ఈ లోకాల్లో ఉన్నాము అని చెప్తారు, వారు ఇక ఆ ఉన్నతమైనటువంటి లోకాలకు వెళుతారు అని చెప్తున్నారు. అలాగే ఇక జీవుడు రజోగుణంలోనే స్థితమై ఉన్నట్లయితే అతడు ఎప్పుడు కూడా ఈ మధ్యలోకాలలోనే ఉండిపోవలసి వస్తుంది అని చెప్తారు. ఇక ఆ తమోగుణ ప్రభావంలో పనిచేసినటువంటి వారు ఇంకా పతనమైనటువంటి విధంగా అంటే అతర్లోకాలకు అంటే ఇంకా దిగువ లోకాలకి వారు వెళుతారు అంటూ తెలియచేస్తూ ఉన్నారు. గుణానేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహదారి ప్రకృతి త్రిగుణములను అధిగమించగలిగినప్పుడు జన్మము, మరణము, వృద్ధాప్యము వాటి దుఃఖముల నుండి విముక్తి పొంది ఈ జన్మలోనే అమరత్వమును పొందుతాడు అతను అంటూ తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే జీవుడు ఈ దేహాన్ని ధరించినటువంటి ఈ ఆత్మ ఈ త్రిగుణాలను అధిగమించినప్పుడు ఆ జనన మరణాలు, అలాగే వృద్ధాప్యాలు, అలాగే వాటితో కలిగేటువంటి దుఃఖాలు వాటన్నిటి నుండి కూడా విముక్తి పొంది
ఈ జన్మలోనే వారు ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకుంటారు అని తెలియచేస్తున్నారు. సో ఆ విధంగా చెప్పిన తర్వాత మరలా అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని తనకు కలిగినటువంటి ఆ విషయాలని నివృత్తి చేసుకుంటూ ఉన్నాడు. అర్జున ఉవాచ కైర్లింగైత్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచర కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు ప్రశ్నించాడు మరలా అట, ఓ ప్రభు, ప్రకృతి త్రిగుణములకు అతీతంగా అయిన వాడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు? అదేవిధంగా ఆ 3 గుణాలకు అతీతుడైనటువంటి వాడు ఆ అంటే ఏ విధంగా ప్రవర్తిస్తాడు? అతడు ఈ 3 గుణముల బంధనమునకు అతీతుడు ఎలా అవుతాడు అనేటువంటి అంశాలని అడుగుతున్నాడు. అంటే అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ, ప్రకృతి త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు? ముఖ్యంగా అతడు ఈ 3 గుణాల యొక్క బంధనమునకు అతీతం ఎలా అవుతాడు అనేటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అర్జునుడు కృష్ణ భగవానుల వారిని. సో ఇక్కడ ఇక ఈ అధ్యాయంలోని 22 నుండి 25 శ్లోకాల వరకు కూడా ఆ భగవంతుడు తెలియచేస్తున్నారు ఈ ఈ త్రిగుణాలను అధిగమించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని తెలియచేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. ఓ పాండుకుమారా, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు ద్వేషించని వాడు, లేదా అవి లేనప్పుడు కోరుకోనివాడు, భౌతిక గుణముల యొక్క ఈ ప్రతిచర్యల ద్వారా అస్థిరపడక మరియు కలవరపడక తటస్థంగా మరియు వాటికి అతీంద్రియంగా మిగిలిపోవాడు, ఆత్మయందే స్థితుడై ఆనందము మరియు బాధను ఒకేలా చూడగలిగేటువంటి వాడు, మట్టిని, రాయిని, బంగారమును సమాన దృష్టితో చూడగలిగినటువంటి వాడు, ఇక కావలసినవి లేదా అవాంఛనీయమైనటువంటి వాటికి సమానంగా ఉండేటువంటి వాడు, ప్రశంసలు లేదా నిందలు, గౌరవము లేదా అగౌరవాల్లో సమానంగా ఉండేటువంటి వాడు, స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరిని ఒకేలా చూడగలిగేటువంటి వాడు, మరియు అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించిన వాడు, ప్రకృతి త్రిగుణాలను అధిగమించిన వాడని చెబుతారు అర్జున అంటూ ఈ 3 గుణాలను అధిగమించిన వారి యొక్క లక్షణాలను ఇక్కడ తెలియచేయడం జరిగింది. సో సాధారణంగా ఆ 3 గుణాలను అధిగమించినటువంటి వ్యక్తి సమస్థితిని కలిగి ఉంటాడు, అందరి ఏడ తటస్థంగా ఉంటారు, ఎవరి వైపు ఆకర్షించబడకుండా తటస్థంగా ఉంటాడు అని, అలాగే వారిలోని ఉద్వేగాలకు ఉదాసీనంగా ఉండుట, అలాగే పరితపన లేకుండా ఉండుట, అసూయ లేకుండా ఉండటం అనేది ఈ 3 గుణాలను అధిగమించిన వారి యొక్క లక్షణాలు అని చెప్తారు. అలాగే అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని కూడా అడిగాడు. అంటే ఆ 3 గుణాలను అధిగమించినటువంటి వాడు అన్ని పరిస్థితులలోనూ సమత్వాన్ని, అంటే ప్రశంస వచ్చినా, నింద వచ్చినా, గౌరవం వచ్చినా, లేదా అవమానమైన, ఆనందమైన లేదా దుఃఖమైన, వాంఛనీయమైన లేదా అవాంఛనీయమైన అన్ని పరిస్థితులలో కూడా అతడు సమత్వాన్ని ప్రదర్శిస్తాడు అని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరితో మరియు ప్రతిదానితో సమానంగా వ్యవహరిస్తారు అని చెప్తారు. అంటే మట్టి అయినా, రాయి అయినా, బంగారమైనా ఆ 3 గుణాలను అధిగమించినటువంటి వాడికి ఆ 3 కూడా ఒకే విధంగా ఉంటాయి. కానీ మనకి బంగారం వేరే విలువ కలిగింది, రాయి ఒక రకంగా ఉంటుంది, మట్టి మరో రకంగా ఉంటుంది లాగా భావిస్తాం. హరే కృష్ణ. అలాగే మిత్రుడు లేక శత్రువు ఇద్దరిని కూడా సమానంగానే
చూడగలుగుతాడు ఈ 3 గుణాలను అధిగమించినటువంటి వాడు. కానీ మనము మిత్రుడు నాకు మిత్రుడు మంచివాడు నేను ఇలా అని చేస్తుంటాం. శత్రువుని ఒక రకంగా కానీ ఈ 3 గుణాలను అధిగమించినటువంటి వాడు వాళ్ళకి శత్రు భేదం గాని మిత్ర భేదం ఉండదు అంటే రెండు కూడా ఇద్దరిని కూడా ఒకే విధంగా చూస్తారు అని చెప్తారు. ఇక వారు ఎప్పుడూ కూడా విచిత్రంగా వ్యవహరించరు అని అంటే ఆ భగవంతునికి శరణాగతి పొంది వారు ఆధ్యాత్మిక అభ్యాసంలో దృఢంగా ఉంటారు అని చెప్తున్నారు. మరి వారి ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలమైన పూర్తి భక్తియుత సేవలో నిమగ్నమై ఉండేవాడు వెంటనే భౌతిక ప్రకృతి యొక్క గుణాలను అధిగమించి ఆ బ్రహ్మము స్థితికి వస్తాడు అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో అంటే అన్ని పరిస్థితులలో నిశ్చలమైనటువంటి ఆ భక్తి యొక్క సేవలో నిమగ్నమై ఉండేటువంటి వారు ఎవరైనా వెంటనే ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణాలైనటువంటి సత్వ రజో తమో గుణాలను అధిగమించి వస్తాడు అని తెలియచేస్తున్నారు. సో ఇంకా ఆయన చెప్తున్నారు, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృత స్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇంకా చెప్తున్నారు ఆయన, ఇక అమృతమైనది, నశించనది, శాశ్వతమైనది మరియు పరమ ఆనందమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేలే మూల ఆధారము అంటూ ఆ భగవంతుని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నారు. తెలియచేస్తూ ఈ విధంగా అంటున్నారు, అంటే అమృతమైనటువంటిది అంటే నశింపు లేనటువంటి శాశ్వతమైనటువంటిది, ఇక నశింపు లేనటువంటిది, ఆ శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో ఆ పరమ ఆనందానికి సహజ స్థితి అయినటువంటి ఆ నిరాకార బ్రహ్మమునకు కూడా నేనే మూల ఆధారము అర్జున అంటూ ఆ భగవంతుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనకి ఉండేటువంటి ఆ అంశాలను బాధ్యతాయుతమైనటువంటి ఎంపికల ద్వారా ఈ శరీరంలో ఉండగానే తదుపరి జీవితానికి సిద్ధం కావాలి అని తెలియచేస్తూ ఉన్నారు. సాధారణంగా మనము జీవించడము మరణించడము ఒకటే కాదు, అంటే ఇక్కడ పుట్టడము జీవించడము మరణించడం అని అంటే మన బాధలకు మరణం ఒక్కటే మార్గం కాదు అని చెప్తున్నారు. కావున ఆ వైకుంఠ ధామమును చేరుకోవడానికి సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి అని తెలియజేస్తున్నారు. అంటే ఆ జీవుడి యొక్క పరమగమ్యమైనటువంటి ఆ భగవద్ధామాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఆ మార్గాన్ని, సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి అని చెప్తున్నారు. సో అంటే ఆ భక్తియుక్తమైనటువంటి సేవలో వారు పొందినటువంటి ఆ జ్ఞానం ద్వారా భక్తియుక్తమైనటువంటి సేవలో ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమవడం ద్వారా అంటే మనము ఆ భగవంతుని యొక్క నామాలను నిరంతరము అభ్యాసం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఆ భగవంతుణ్ణి ధ్యానించడం ద్వారా మనము అంటే ఆ సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవడం ద్వారా మన కోసం తన యొక్క ధామానికి తీసుకుపోవడానికి ఆయన మనకి వాహనాలను పంపించేటువంటి ఆ భగవంతుని వైపుకు మనము వెళ్ళాలి. ఆ భగవంతుని వైపు మనము మన మనస్సుని మరల్చుకొని ఆ భక్తియుతమైనటువంటి సేవలో నిమగ్నం అవ్వాలి అని తెలియచేస్తున్నారు. ఈ గుణాలు, ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సత్వ రజో తమో గుణాలు అనేటువంటివి ఆ జీవుడిని బంధనాలలో కట్టిపడేస్తాయి అని చెప్తారు. బట్ కృష్ణుడిని మనము ఆశ్రయించినట్లయితే మనకి విముక్తి ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు, దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారు. సో ఇక మనము ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవలసినటువంటి పాఠం చూసినట్లయితే
సదా భక్తియుత సేవలో నిమగ్నమై ఉండుట ద్వారా మనము ఈ భౌతిక గుణముల సంగము నుండి అత్యంత సులభంగా విడివడగలుగుతాము అని చెప్తున్నారు. అంతేగాక ఎల్లవేళలా భగవత్ సాంగత్వంలో ఉండటం వలన ఉన్నతమైనటువంటి లక్షణాలను పొందగలుగుతాము అంటూ తెలియచేస్తూ ఉన్నారు. సో దాని కొరకు మనము నిరంతరం కూడా చేయవలసినటువంటిది ఆ భగవంతుని యొక్క నామ జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని యొక్క నామాన్ని నిరంతరము జపం చేసినట్లయితే జీవులందరూ కూడా సంతోషంగా ఉండవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. హరే కృష్ణ అండి అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెయిట్ చేయండి అండి, అందరూ కూడా ఉండండి ఒక నిమిషం, లీవ్ అవ్వకండి అప్పుడే. హరే కృష్ణ.